నేటి ఆధునిక సమాజంలో స్త్రీలు ఇంటా బయట ఎన్నో ప్రముఖ పాత్రలను పోషిస్తున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉంది. అందుకోసం వారికి చిన్నప్పటి నుండే మంచి తర్ఫీదు చాలా అవసరం. విలువలు లేని విద్య పట్టాలు తప్పిన రైలులాగా ఎంతో ప్రమాదమైంది. మానవతా విలువలను పోషిస్తూ లౌకిక పరిజ్ఞానాన్ని పెంపొందించే విద్యను బోధిస్తూ యువతీ యువకులను సద్గుణవంతులుగా సచ్చీలులుగా తీర్చిదిద్దడానికే మన స్వామి విద్యాసంస్థలను స్థాపించారు. చిన్నప్పుడే వారిలో విలువలనే బీజాలను నాటితే అవి కూడా వారితో పాటు పెరిగి పెద్దవై వారికి వారి తోటి వారికి నీడనిచ్చి కాపాడతాయి. అందున ఒక అమ్మాయి సంస్కరించబడితే ఆమె వల్ల కుటుంబమంతా సంస్కరించబడుతుంది. అటువంటి కుటుంబాలను కలిగిన దేశం ఎంతో పురోగమించి శాంతి సౌఖ్యాలకు నిలయమవుతుంది. సత్యసాయి ప్రైమరీ స్కూల్ పూర్వ విద్యార్థిని అయిన శ్రీమతి అనామిక గారి పరిచయాన్ని ఈనాటి సాయి పథంలో మహిళ కార్యక్రమంలో విందాం. పరిచయకర్త శ్రీమతి లలితా సాయి దగ్గుపాటి. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. శ్రీమతి అనామిక హైదరాబాద్ వాస్తవ్యులు. సాయి భక్తుల కుటుంబంలో పెరిగి స్వామివారి ప్రైమరీ స్కూల్లో విద్యాభ్యాసం చేసి శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొన్న అదృష్టవంతులు. వృత్తిరీత్యా రేడియో మిర్చిలో ప్రముఖ ఆర్జేగా ఉభయ రాష్ట్రాలలో శ్రోతలకు సుపరిచితులైన అనామిక ప్రస్తుతం రేడియో మిర్చి హైదరాబాద్లో ప్రోగ్రామింగ్ కంట్రోలర్గా పనిచేస్తున్నారు. ఈనాడు వారికి స్వామితో ఉన్న అనుభవాలు, నేర్చుకున్న జీవిత పాఠాలను మనందరితో పంచుకుంటారు. కాలయాపన చేయకుండా శ్రీమతి అనామిక గారితో మాట్లాడేద్దామా? సాయిరాం అనామిక. సాయిరాం అండి. ఈరోజు మీరు మా అందరితో మాట్లాడటానికి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మరి ముందుగా స్వామితో మీ పరిచయం ఎలా జరిగిందో వివరిస్తారా? మొట్టమొదటిగా రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నేను పుట్టినప్పటి నుంచి మా పేరెంట్స్ ఆల్రెడీ డివోటీస్ అనమాట. సో ఏదో అంటే నా జీవితంలో ఏదో పెద్ద మిరకల్ జరిగిన తర్వాత నేను డివోటీ అవడం అనేది జరగలేదు. సో మా పేరెంట్స్ లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగాయి. దాని తర్వాత వాళ్ళు స్వామి ఫోల్డ్కి వచ్చారనమాట. సో నేను పుట్టినప్పటి నుంచి మా పేరెంట్స్, అప్పుడు నేను ఢిల్లీలో పుట్టాను. సో ఎయిర్ ఫోర్స్ క్యాంపస్లో భజన్స్ అవన్నీ జరిగేవి. నాకు గుర్తున్నప్పటి నుంచి నేను భజన్కి వెళ్తున్నాను, వస్తున్నాను, సాయి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. హౌ ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు స్వామి ఫోల్డ్లోకి ఎలా వచ్చాను స్టార్ట్ అనేది నాకే తెలీదు. కానీ ఇది ఎప్పుడుదో అనుబంధం కాబట్టి పుట్టినప్పటి నుంచి, ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి స్వామి పరిచయం. మీరు స్వామివారి స్కూల్లో చదువుకున్నారు. స్వామి విద్యార్థినిగా, స్వామి పథంలో ఉన్నవారిగా స్వామి చెప్పిన ఎన్నో బోధలను మీరు విని ఉంటారు. మరి వాటిల్లో మీ హృదయానికి ఏవేవి దగ్గరగా ఉన్నాయో వాటిని జీవితంలో ఎలా ఆచరణలో పెడుతున్నారో చెప్తారా? మీరు చెప్పినట్టు ఎన్నో విలువలు స్వామి మనకు నేర్పించారు, చెప్తూనే ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఎన్నో డిస్కోర్సెస్లో స్వామి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఒకవేళ స్వామి సత్య గురించి మాట్లాడుతున్నారు, అవును కదా, ఇలా చేయాలి కదా, చాలా ఈజీ కదా, స్వామి చెప్పినట్టు మనం ఫాలో అవ్వచ్చు కదా అనిపిస్తుంది. మళ్ళీ ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు, అవును కదా, స్వామి చెప్పింది కరెక్టే కదా, ఈ రోజు నుంచి ధర్మం ఫాలో అవుదాం. శాంతి అనుకున్నాం కానీ ట్రై చేసినా ఈ జన్మలో కుదరదేమో. ప్రేమ అనేది, అవును కదా, స్వామి ఈజ్ ఆల్వేస్ గివింగ్ లవ్ టు ఎవ్రీబడి, పాటించాలి, మినిమం ఆ మాత్రం చెయ్యాలి అనిపిస్తుంది. కానీ నిజ జీవితంలో చాలా మటుకి ఫెయిల్ అయిపోతూనే ఉన్నాను. కానీ ఒక ఆస్పెక్ట్ ఆఫ్ స్వామి ఏదైతే చాలా ఈజీగా నేను ఫాలో చేయడానికి ట్రై చేస్తున్నాను, అది ఆల్వేస్ బీ హ్యాపీ అని చెప్పారు స్వామి. సో ఎన్నో బర్త్డేస్లో మేము అంటే స్కూల్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు హ్యాపీ బర్త్డే స్వామి, హ్యాపీ బర్త్డే స్వామి, మేమే స్వామికి ఫస్ట్ హ్యాపీ బర్త్డే చెప్పాలని చాలా ఎక్సైట్ అయిపోయి చిన్నపిల్లలుగా అరిచేవాళ్ళం. అంటే వేరే బ్యాచెస్ కన్నా మేమే గట్టిగా అరవాలి, వేరే క్యాంపస్ కన్నా మేమే గట్టిగా హ్యాపీ బర్త్డే చెప్పాలని ఎప్పుడు అరుస్తూ ఉన్నా స్వామి ఒకటే చెప్పారు, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ అని. సో అప్పట్లో దాని డీప్ మీనింగ్ అర్థం అవ్వలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే కనుక మనకు చిన్న చితక 4 మెంబర్స్ ఉన్నప్పుడే మేము కింద మీద అయిపోతూ ఉంటాము. ప్రపంచాన్ని హ్యాండిల్ చేసే ఆ దేవుడికి అసలు ఎన్నో ఉంటాయి, బట్ హీఈస్ ఆల్సో ఆల్వేస్ హ్యాపీ. మన లైఫ్లో పోనీ ఏది జరిగినా కెన్ ఐ బీ ఆల్వేస్ హ్యాపీ అంటే, ఏది వచ్చినా ఏది జరిగినా కెన్ ఐ బీ హ్యాపీ అంటే ఇది నా రిటర్న్ గిఫ్ట్ టు స్వామి లాగా ఉండాలి అని నాకు అనిపించి, మేబీ ఇది మిగతా సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింస కన్నా ఇది ఈజీ కాబట్టి నేను ఇది మాత్రం ఫాలో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను.
నిజానికి ఎప్పుడు ఎటువంటి సందర్భంలో అయినా అన్ని పరిస్థితుల్లో ఎవరితో మనం హ్యాండిల్ చేస్తున్నా ఆనందంగా ఉండడం అనేది అంత ఈజీ ఏమీ కాదండి. మీరు చేస్తున్నారు కాబట్టి మీకు అది ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ స్వామి చెప్పిన విలువలు పాటించడంలో మనకి చాలా ఆనందం కలుగుతుంది. స్వామి ఎప్పుడు నాతోనే ఉన్నారు అనే ఫీలింగ్ కూడా ఎన్నోసార్లు మనకి కలుగుతూ ఉంటుంది. అటువంటి సన్నివేశాలు ఏమైనా ఉంటే చెప్తారా? అసలు చాలాసార్లు నాకు స్వామి నువ్వు ఇక్కడ లేవని అనిపిస్తూ ఉంటుంది. నేను ఎన్నోసార్లు అంటే కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు అప్పుడు అసలు ఆనందంగా ఉంటానని అంటాను, కానీ అప్పుడు ఉండలేను, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, ఏడ్చేస్తాను కూడా. స్వామి ఫోటో దగ్గర వెళ్ళి ఏడ్చేస్తూ ఉంటాను. అసలు ఒక్కొక్కసారి ఎలా అంటే మై 1-on-1 విత్ స్వామి ఎలా ఉంటుందంటే ఐ డోంట్ టాక్ టు స్వామి. ఎలా అంటే ప్రతిరోజు ఏది జరిగినా వాట్ స్వామి, వాట్ ఈస్ దిస్, ఏంటి స్వామి ఇలా జరుగుతుందని, అంటే నేను అది కొంచెం ఫైటింగ్ నేచర్ అనమాట. సో స్వామితో కూడా నేను ఏదన్నా ఫైట్ చేస్తూ ఉంటాను. ఇది ఎందుకు జరగలేదు, ఇలా ఎందుకు జరిగింది, లేదా సమ్ మిస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్, అది చూసినప్పుడు ఒక బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు, లేదా ఒక కంట్రీ ఇంకొక కంట్రీతో వార్లో ఉన్నప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని మై ఫైట్ విత్ స్వామి ఈజ్ లైక్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. వై స్వామి, అట్లీస్ట్ నాకు ఏదైనా గైడెన్స్, ఐ షుడ్ బి ఏబుల్ టు డూ సంథింగ్, నేను ఏం చేయలేకపోతున్నానని ఇలా ప్రతిదానికి మై ఫైట్ కంటిన్యూస్ విత్ స్వామి. అయితే స్వామి ప్రెజెన్స్ కొన్ని సార్లు పక్కా తెలుస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే యూత్ గర్ల్స్ అందరూ లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నారనమాట. సో ఒక వర్క్షాప్ ఉన్నది. ఆ వర్క్షాప్ తర్వాత ఒక కల్చరల్ ప్రోగ్రామ్. సో ఆ కల్చరల్ ప్రోగ్రాంలో అందరు కలిసిమెలిసి గ్రూప్ సింగింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సిటీలో మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి సిటీలో ట్రాఫిక్ ఎంత హెవీ ఉందంటే శివంకి రావడానికి ఒక 1.5 అవర్ ప్రయాణం చేసి రావాలి. ఇప్పుడు అందరి దగ్గర వెహికల్స్ ఉండవు కాబట్టి చాలామంది ఒక 2-3 బస్సులు మార్చుకొని వస్తారు. ఒక ప్లేస్లో గ్యాదర్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. సో అలా అందరు కలిసి ఒక ప్లేస్లో వచ్చారు, ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. అలా చేసారో లేదో ఇంతట్లో అదే రూమ్లో స్వామి యాక్టివిటీ, ఇంకో యాక్టివిటీ జరగాలి. ఆ రూమ్ కూడా దొరకలేదు ప్రాక్టీస్కి. సరే అని అప్పటికప్పుడే ఇంకో అమ్మాయి పోనీ మా ఇంటికి రండి అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ అమ్మాయిలందరూ కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు నాన్ స్టాప్ ఎక్కువసేపు మాట్లాడినా, ఎక్కువసేపు పాట పాడుతూ ఉన్నా ఆకలేస్తూ ఉంటుంది ఎవరికైనా. ఎస్పెషలీ నా కేసు అయితే మరీ ఫ్రీక్వెంట్గా, బికాజ్ టాకింగ్ మా ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఎవ్రీ 2-3 అవర్స్కి ఆకలేసేస్తుంటుంది, భయంకరంగా ఆకలేస్తుంది. అండ్ అక్కడ అందరు కూర్చొని పాటలు పాడుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను జస్ట్ మా పిల్లల్ని తీసుకెళ్ళాను బికాజ్ వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు. సో నేను అక్కడ సింగర్ కాదు, కానీ ఐ న్యూ దట్ లంచ్ టైం ఇంకా ఒక 1/2 అవర్లో లంచ్ టైం అవుతుంది, పిల్లలందరికీ ఆకలేస్తుంది. సో ఎవరైతే హోస్ట్ ఉన్నారో ఆ అమ్మాయికి చెప్పాను, బియ్యం పడేసి ఒక పిక్కలు ఏదైనా ఉంటే కనుక కొనేసి వీళ్ళకి జస్ట్ పిక్కల్ రైసే అందరం కలిసి తింటామంటే తను కూడా ఎసక్క షోర్ అని కుక్కర్ అలా పెట్టేసాము. ఏం లేదు తినడానికి, ఎవరింటి నుంచి వాళ్ళు చిన్న చిన్న బాక్సెస్ ఏవో తెచ్చుకున్నారు, కానీ మిగతా వాళ్ళందరికీ పిక్కల్ రైస్ అలా మిక్స్ చేసి ఇచ్చాము. అండ్ అంతా మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ బ్రహ్మార్పణం మనం చెప్పుకుంటాం కాబట్టి బ్రహ్మార్పణం చెప్పిన తర్వాత అందరు కలిసిమెలిసి పిక్కల్ రైస్ తిన్నాక వాళ్ళు తింటున్నప్పుడు అనుకున్న స్వామి పాపం పిల్లలు ఇంత కష్టపడి పాటలు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో 2-3 బస్సులు మార్చుకొని వస్తున్నారు, పాడుతున్నారు, వాళ్ళకి ఒక పిక్కల్ రైసే ఇచ్చాము, పైగా బ్రహ్మార్పణం చేస్తున్నాం. వీఆర్ గివింగ్ యూ పిక్కల్ రైస్ స్వామి అని మనసులో ఇలా అనుకున్నాం. వెన్ యూ డూయింగ్ బ్రహ్మార్పణం అంటే స్వామికి అర్పిస్తున్నాము అండ్ పోయి ఒట్టి పిక్కల్ రైస్ వేస్తున్నాము అని ఒక ఆలోచన వచ్చింది అంతే. అండ్ ఆ ప్రాక్టీస్ సెషన్ అంతా అయిపోయింది. దాని తర్వాత అందరు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి నేను పడుకున్నప్పుడు కలలో ఎలా ఉన్నదంటే స్వామి అక్కడ కూర్చున్నారు, ఒక టేబుల్ పైన కూర్చున్నారనమాట. అండ్ నాకు క్లియర్గా ఇప్పుడు గుర్తులేదు నేను వడ్డిస్తున్నాను ఎవరో వడ్డిస్తున్నారు, కానీ ప్లేట్లో మాత్రం ఓన్లీ పిక్కల్ అండ్ రైస్ ఉంది, ఇంకేం లేదు ఆ ప్లేట్లో. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ అండ్ స్వామి అది ఎంతో ఆనందంగా తింటున్నారనమాట. అది పిక్కల్ రైస్ అంటే చాలా బ్రహ్మాండంగా ఉందన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ చాలా హ్యాపీగా తింటున్నారు. సో ఆ రోజు నాకు అనిపించింది ఈవెన్ చిన్న చిన్న ప్రాక్టీస్ సెషన్స్లో కూడా స్వామి ఇంట వెంట జంట కంట ఉన్నారు. సో ఆ పిక్కల్ రైస్ మేము తింటున్నది కూడా స్వామి చూశారు అండ్ హీఈస్ హ్యాపీ విత్ దాట్. సో హీఈస్ దేర్, ప్రతి దానికి మనతో ఉన్నారు అని ఒక అష్యూరెన్స్ ఇచ్చినట్టు నాకు అనిపించింది. అండ్ ఐ వాజ్ వెరీ వెరీ టచ్డ్ అండ్ వెరీ హ్యాపీ. భగవంతుడు భావప్రియుడు అంటారు కదా. సో మీకొచ్చిన ప్యూర్ థాట్కి స్వామి ఎలా రెస్పాండ్ అయ్యారనేది చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ మనకందరికీ ఎక్స్పీరియన్స్ ఉన్నదే. ప్రతి చిన్న ఆలోచనకి, ప్రతి చిన్న ప్రేమపూర్వకమైన ఆలోచనకి స్వామి చాలా క్విక్గా రెస్పాండ్ అవుతూ ఉంటారు. మరి ఎంతో ఇష్టమైన విలువల్ని మనం పాటిస్తూ ఉంటాము, కానీ దాని అర్థం అంటే కష్టం ఉండదని కాదు, కష్టం కూడా ఉండక మానదు. టెస్ట్ ఈజ్ మై టేస్ట్ అంటారు కదా స్వామి. మనం ఆలోచిస్తే ఒక్కొక్కసారి చూడండి, మనం మేకు కొడతాం గోడకి,
మేకు కొట్టినప్పుడు అది కరెక్ట్గా దిగిందా లేదా, స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి కోసం ఆ మేకుని ఒకసారి కదిపి చూస్తాం. అలాగే మనం ఒక విలువని పాటిస్తాము అని మనం నిర్ణయించుకున్నప్పుడు, దానిలో ఆ మార్గంలో ప్రయాణం మనం సాగిస్తున్నప్పుడు వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అనేది భగవంతుడు కూడా చూసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించిన ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ మార్గంలో మీరు వ్యక్తిగతంగా కానీ వృత్తిపరంగా కానీ ఒక తల్లిగా కానీ ఎదుర్కొన్న ఒడిదుడుకుల్ని, వాటిని ఎలా అధిగమించారు అనేది మాతో షేర్ చేసుకుంటారా? పర్సనల్ లెవెల్లో అయితే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను. ఇప్పుడు తలుచుకుంటే అది ఛాలెంజ్ కాదేమో, అది నేను నేర్చుకోవాలని ఆ విధంగా అయిందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఫేస్ చేస్తున్నప్పుడు మాత్రం చాలాసార్లు నేను చెప్పాను కదా, ప్రాపర్ ఒక ఫైటింగ్ పొజిషన్లో ఉంటాను విత్ స్వామి. ఎందుకు స్వామి ఇలా చేస్తున్నావు, నాతోనే ఎందుకు చేస్తున్నావు, నేనే ఎందుకు సఫర్ అవ్వాలి, ఇలాంటి బోల్డ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ నాకు లైక్ ఐ కీప్ ఆన్ ఆస్కింగ్ స్వామి. కొన్నిటికి ఆన్సర్స్ ఇలా డ్రీమ్ ఫార్మాట్లో దొరుకుతున్నాయి, కొన్నిటికి దొరకవు. బట్ ఇటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడే సమ్హౌ ఆ రోజు ఎవరో ఒక స్వామి థాట్ ఫర్ ద డే ఫార్వర్డ్ చేయడం కానీ, ఒక స్వామి వీడియో ఫార్వర్డ్ చేయడం కానీ అలా జరుగుతుంది. అప్పుడు దానికి ఆన్సర్ అప్పటికప్పుడే దొరుకుతుంది. సో ఛాలెంజెస్కి ఏదో ఒక విధంగా ఆన్సర్ అయితే ఇప్పటివరకు దొరుకుతున్నాయి. అది పర్సనల్ లెవెల్లో. ఇంకా కమింగ్ టు ప్రొఫెషనల్ లెవెల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఆర్జేగా ఇక్కడ రేడియోలో జాయిన్ అయ్యాను కాబట్టి నా వృత్తిపరంగా చూస్తే నేను మైక్లో మాట్లాడాలి అండ్ మేబీ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్కి వాయిసెస్ ఇవ్వాలి అండ్ కొంతవరకు బ్యాక్గ్రౌండ్ వర్క్ అప్పట్లో చేసేదాన్ని. సో ఒకసారి ఏం జరిగిందంటే మా బాస్ నాకు వచ్చి చెప్పారు, ఫలానా మూవీ ఒక షూట్ జరుగుతుంది, మన ఆఫీస్లో షూట్ చేస్తున్నారు, అందులో ఒక రోల్, ఒక ఆర్జీకి కూడా ఒక రోల్ ఉందన్నమాట, ఒక చిన్న రోల్, జస్ట్ ఒక 2 minutes రోల్ ఉంటుంది. సో ఆ రోల్ నువ్వు చెయ్యాలి అని, అండ్ ఆ డైలాగ్ అంతా నీకు చెప్పడం జరుగుతుంది. సో యూ జస్ట్ ఆ డైలాగ్ ఏం చెప్పాలో నేర్చుకొని నెక్స్ట్ డే షూట్ ఉంది అని చెప్పారు. సో వృత్తిపరంగా నేను ఆర్జేనే కాబట్టి అది పెద్ద ఛాలెంజ్ కానీ కాదు. సరే సార్ చేస్తానని చెప్పాను. అయితే ఆ డైరెక్టర్ నాకు కాల్ చేశారు, రేపు మీ ఆఫీస్లో ఈ టైంకి అవైలబుల్ ఉండాలి, షూటింగ్ ఫలానా ప్లేస్లో అవుతుంది. మా ఆఫీస్లోనే ఇంకో స్టూడియోలో అలా షూట్ అంతా రెడీ అయింది. సో నెక్స్ట్ మార్నింగ్ నేను లేచి ఒక 2-3 సెట్ ఆఫ్ డ్రెస్సెస్, అంటే షూట్కి అంటే ఒక్కొక్కసారి కలర్ బ్యాక్గ్రౌండ్కి ఒక కలర్ సెట్ అవుతుంది, ఒక కలర్ సెట్ అవుతుంది, అవన్నీ చూసుకొని కొన్ని డార్క్ కొన్ని లైట్ అలా నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ నేను తీసుకొని వెళ్ళాను. సో వెన్ ద షూటింగ్ వాజ్ అబౌట్ టు స్టార్ట్, డైరెక్టర్ అడిగారు, మీరు ఏమైనా డ్రెస్సెస్ తెచ్చుకున్నారా లేదా మా దగ్గర ఉన్నవి చూపించమంటారంటే నేను తెచ్చుకున్నానంటే నేను తెచ్చుకున్న డ్రెస్సెస్ వాళ్ళకి చూపించాను. చూపించినప్పుడు అది చూసి ఒకదానికి కలర్ సెట్ కాదు, ఇంకొకటి కొంచెం లైట్గా ఉంది, ఒక పంచేయండి, మా దగ్గర ఉన్నది తీసుకోండి అని. వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్ వాజ్ లైక్ టూ మోడర్న్ అండ్ నాకు అది సెట్ కాలేదనమాట. అది ఇట్ వాజ్ నాట్ యాక్సెప్టబుల్ టు మీ. సో నేను అది చూసి అంటే ఐఎమ్ వెరీ ష్యూర్ అటువంటి డ్రెస్ నేను వేసుకోనని నాకు తెలుసు. సో సార్ నేను ఆ డ్రెస్లో కంఫర్టబుల్ కాను, నేను అది వేసుకోలేను అని చెప్పాను. అయితే ఆయన ఏమన్నారంటే, లేదమ్మా షూట్ హాఫ్వే త్రూనే ఉంటుంది, సో పర్వాలేదు అది కనిపించదు అన్నారు. సో అది కనిపించకపోతే నేను మిడ్వే త్రూ షార్ట్ తీస్తున్నారంటే నేను అది వేసుకోకపోయినా ఇట్స్ ఫైన్, వాట్ ఎవర్ నా డ్రెస్సే కదా, ఇఫ్ టాప్ పార్టే తీస్తున్నారంటే హెడ్ ఫోన్స్ అండ్ నా ఎగ్జిస్టింగ్ టాప్స్ వడ్డు కదా, దెన్ ఇట్స్ ఓకే కదా అన్నాను. సో ఆయనకి నెక్స్ట్ ఇంకేం చెప్పాలో అర్థం కాక హీ రియలైజ్ దట్ ఈ అమ్మాయి కాంప్రమైజ్ అవ్వద్దు అని అర్థం చేసుకొని సరేలే, బికాస్ చాలా మటుకు ఏమవుతుందంటే ఒక మూవీకి ఎక్స్పోజర్ అంటే ఎవరైనా ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. ఆఫ్టర్ ఆల్ అది ఒక 1 minute రోల్. ఆ 1 minute రోల్కి దేర్ వాజ్ నో నీడ్, అంటే 1 minute రోల్ అయినా 3 hours రోల్ అయినా ఎన్ని అవర్స్ రోల్ అయినా అక్కడ వాల్యూ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదని నాకు అనిపించింది. ఎట్ ద మోస్ట్ ఆయన వెళ్ళి మా బాస్కి చెప్తారు దట్ ఈమె కోఆపరేట్ చేయట్లేదు, మాట వినట్లేదు, అండ్ దెన్ దే మే త్రో మీ అవుట్ ఆఫ్ ద జాబ్. అంతకన్నా వర్స్ట్ ఏం జరగదు. సో ఐ జస్ట్ ఫెల్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తే ఓకే ఉంటుందని, అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో ఆ విధంగా లైక్ ఐ హ్యాడ్ అ ఛాలెంజ్, కానీ లక్కీలీ ఇట్ డెంట్ గో అగేన్స్ట్ మీ. సో ఇదా పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ నాకేమనిపిస్తుంది అంటే ఏదైనా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, కొంచెం ఫర్మ్గా చెప్పాలి, అట్ ద సేమ్ టైం రూడ్గా చెప్పకూడదు. బట్ ఇఫ్ యూర్ ఫర్మ్, మా వాల్యూస్ నుంచి మేము కదలము అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అండ్ దెన్ యూ కెన్ జస్ట్ గెట్ గోయింగ్. చాలా బాగుందండి. మనం ఒక ప్రిన్సిపల్కి స్టిక్ ఆన్ అయి ఉండేటప్పుడు స్వామి కూడా తన సహాయాన్ని సపోర్ట్ని తప్పనిసరిగా పంపిస్తారు. ఇన్ సమ్ వే ఆర్ ద అదర్ హీ గైడ్స్ అస్ అనేది మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను. ఈ ఆఫర్ వచ్చే ముందు కూడా నేను ఒక 8 months ఒక టీవీ సీరియల్ కూడా, అంటే టీవీ షోకి యాంకర్గా చేశాను.
మా స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళి ఇలా నేను ఫలానా షో చేస్తున్నాను, టీవీ షో చేస్తున్నాను, ఇలా ఉంది అంటే ఒక 8 months కాంట్రాక్ట్ లాగా ఉంది అని ఆవిడకి చెప్పినప్పుడు మా స్కూల్ ప్రిన్సిపల్ మున్ని మేడం గారు కూడా తను కూడా ఏమన్నారంటే, నేను చెప్పాను కానీ ఫర్ దాట్ కొంచెం మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవాలి బికాస్ ఇలా ప్రెజెంటేషన్ ఇలా ఉంది అని ఆవిడకి చెప్పాను. బికాస్ ఐ డిస్కస్ అ లాట్. ఆవిడ స్కూల్లో హాస్టల్లో పెరిగాం కాబట్టి వాళ్ళు మాకు తల్లిలా పెంచారు కాబట్టి ఐ డిస్కస్ అ లాట్ విత్ హర్. సో ఇలా ఉంది అని చెప్పినప్పుడు తను నాకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఆవిడేం చెప్పారంటే, ఇప్పుడు ఉషా ఉతుప్ని చూసావా, తను ఎన్నో మోడర్న్ పాటలు పాడుతుంది, చూస్తే కనుక చాలా మోడర్న్ పాటలు పాడుతుంది. కానీ తన అటైర్ చూసావా, ఎప్పుడు పట్టు చీర, మల్లెపువ్వులు, పెద్ద బొట్టు పెట్టుకుని ఉంటుంది. సో ఏదైనా ఒకవేళ మోడర్న్ డ్రెస్ వేసుకోవాలన్నా ఆడపిల్లలు ఎప్పుడు కవర్డ్ అయి ఉండాలని ఆవిడ చాలా చక్కగా నీట్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆవిడ మాట నాకు బ్రహ్మవాక్యం లాగా అయిపోయింది. సో ఫ్యూచర్లో అంటే టీవీ షో కానీ, మూవీ కానీ, నా పోస్ట్లో కానీ, ఏదైనా కానీ ఎంత మోడర్న్ అటైర్ వేసుకోవాలన్నా ఆడవాళ్ళు కవర్ అయి ఉండాలి అనేది నాకు ఇట్స్ లైక్ డ్రిల్డ్ ఇన్ మై మైండ్. అంత బాగా తల్లిలాగా ఆవిడ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అనామిక గారు, మనం ఎంచుకున్న ప్రిన్సిపల్స్ని లేదు స్వామి యొక్క సందేశాలని మనం పాటించేటప్పుడు మనకు తెలియకుండానే మన సరౌండింగ్స్లో అంటే మన చుట్టూతా ఉన్న వ్యక్తులలో కొన్నిసార్లు కొన్ని మార్పులు కలుగుతూ ఉంటాయి. అంటే ఇటువంటి వ్యక్తుల్ని చూస్తున్న కొద్దీ వారిలో ఒక రకమైన కుతూహలం కానీ, లేదు ఇలా కూడా ఉండొచ్చా అనే ఆశ్చర్యం కానీ, ఇటువంటివి జరగడం సహజం. మనకి తెలియకుండానే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే సంఘటనలు కూడా కొన్ని ఉండి ఉండవచ్చు. అటువంటివి ఏవైనా చెప్తారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ప్రొఫెషనల్ లైఫ్ కాదు కానీ మేము భజన్కి వెళ్తూ ఉంటాం కదా. అయితే నార్మల్గా మనం చుడిదార్ కుర్తా వేసుకున్నప్పుడు ఒక చున్నీ కానీ ఇది కానీ ఓణి కానీ నార్మల్ స్టైల్లో వేసుకుంటాం. కానీ నేను మాత్రం భజన్కి వెళ్ళేటప్పుడు పక్క కప్పుకొనే వెళ్తాం. అంటే మనం స్కూల్లో పుట్టపర్తిలో భజన్స్కి వెళ్ళేటప్పుడు ఎలా చున్నీ కప్పుకుంటామో అలా కప్పుకుని వెళ్తాము. అయితే నాకు ఒక ఇన్సిడెంట్ ఇప్పటికీ గుర్తుంది. నేను ఒకసారి భజన్కి అలా వెళ్ళాను అండ్ అక్కడ వేరే టీనేజర్స్ అండ్ వేరే యూత్ వాళ్ళు కూడా వచ్చారు భజన్కి. సో అక్కడ ఉన్న లేడీస్ ఇన్ఛార్జ్ అందరూ చున్నీ మీరు అనామికలాగా కప్పుకోవచ్చు కదా అని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. బయట ఎలా ఉన్నా కూడా మనం భజన్కి వచ్చినప్పుడు మాత్రం చున్నీ అలా కప్పుకోవచ్చు కదా అని ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు ఇస్తుంటే నేను దూరం నుంచి విన్నాను. సో నాకు అప్పుడు అనిపించింది, ఓకే ఇఫ్ ఐ కెన్ బి ఎన్ ఎగ్జాంపుల్ అండ్ నా వల్ల ఒక ఆంటీస్ నా ఎగ్జాంపుల్ ఇచ్చి టీనేజర్స్కి ఇలా కప్పుకోమంటున్నానంటే అంటే దట్ ఇస్ మై వర్క్ ఇస్ డన్ అని అనిపించింది. కానీ ఎంతమందిని ఇన్స్పైర్ చేసానో చేయలేదో అది నాకు ఇప్పటికీ తెలియదు. బట్ ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత ఓకే ఇది మాత్రం వాళ్ళు ఫాలో అవుతున్నారు. అండ్ అప్పటి నుంచి ఎప్పుడు చూసినా అమ్మాయిలు మాత్రం ఏ భజన్కి వెళ్ళినా ఆల్వేస్ భజన్స్లో కప్పుకొనే ఉంటారు. సో అది చూసి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. లీడ్ బై ఎగ్జాంపుల్ అనేదానికి బెస్ట్ అత్యున్నతమైన ఉదాహరణ మన స్వామి. అన్నీ ఆయన చెప్పేవారు, చెప్పిందే చేసేవారు, అందులో ఏమి తేడా ఉండేది కాదు. మన అందరం జీవితంలో ఎన్నో రోల్స్ ప్లే చేయడం అనేది జరుగుతుంది, చాలా భూమికలు నిర్వహిస్తూ ఉంటాము. మీ దగ్గరికి వస్తే వ్యక్తిగతంగా వృత్తిపరంగా కూడా ఎంతో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు మీరు. అన్నింటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ స్వామివారు ఇచ్చింది తల్లికి. తల్లిగా మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహిస్తే నెక్స్ట్ జనరేషన్స్ని షేప్ చేయడంలో మీ రెస్పాన్సిబిలిటీ, మీ బాధ్యతను మీరు పూర్తి చేసిన వాళ్ళు అవుతారు అని చెప్తూ ఉంటారు. ప్రతి తల్లి తన పిల్లలకి మంచి విలువలను అందించాలని, మంచి మార్గం చూపించాలని ఆశపడుతుంది. మరి స్వామి భక్తులైతే తమ పిల్లలకి స్వామివారి మానవతా విలువలను నేర్పించి వారిని మంచి భక్తులుగా, స్వామికి మంచి శిష్యులుగా, అన్నిటికంటే ముఖ్యంగా ఉన్నతమైన మనుషులుగా తయారు చేయాలి అని శ్రమపడుతూ ఉంటాం. ఇంటా బయట ప్రస్తుతం ఉన్న పరస్పర వ్యతిరేక పరిస్థితుల్లో యువ వయస్కులైన పిల్లలకు ఆ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది నేర్పించడమే ఇప్పుడు పెద్ద ఛాలెంజ్గా మారిందండి. ఈ విషయాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? మీరు నేర్పించాలి అని చెప్తున్నారు కదా, అక్కడే మనం చేస్తున్న పెద్ద పొరపాటు. వాళ్ళకి నేర్పించకూడదు అని నాకు అనిపిస్తుంది. ఎక్కడైతే మనం నేర్పించడం మొదలు పెడతామో అక్కడ ఇట్ డజంట్ వర్కౌట్ అని ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో నాకు టీనేజ్ పిల్లలు ఉన్నారు. ఒకటేం అనిపిస్తున్నదంటే, ఇందాక మీరు చెప్పినట్టు స్వామి ఎలా ఎగ్జాంపులరీ ఉన్నారో ఆ విధంగానే మదర్ కూడా ఎగ్జాంపులరీగానే ఉండాలి. సో మాకు స్వామి ఎవ్రీథింగ్ స్వామి వాజ్ ఆల్వేస్ ఎగ్జాంపులరీ అండ్ హీ టాట్ us. ఆ విధంగానే మా పిల్లలకి ఎలా అంటే బోత్ ఆఫ్ దేమ్ ఆర్ టీనేజర్స్. కానీ నా కేసులో నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. మా ఇద్దరు పిల్లలకి కూడా స్వామి స్కూల్లో అదే స్కూల్లో చదివే అవకాశం దొరికింది. నా హెడ్ మిస్ట్రెస్సే వాళ్ళిద్దరికి కూడా హెడ్ మిస్ట్రెస్. కాబట్టి
ఆ విలువలన్నీ ఆవిడ నేర్పించేశారు. స్కూల్ హ్యాస్ టాట్ ఎవ్రీథింగ్. స్వామి విలువలన్నీ స్వామియే నేర్పించారు కాబట్టి నేను ప్రత్యేకంగా హార్డ్ వర్క్ కష్టపడాల్సిన అవసరమే లేదు అక్కడ. కాకపోతే ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చేసారు, హైదరాబాద్కి వచ్చేసారు అండ్ సిటీలో ఉన్నారు. సో ఎక్స్పోజర్ టు అవుట్ సైడ్ వరల్డ్ ఇప్పుడు ఎక్కువ ఉంది. సో ఆన్ డైలీ బేసిస్ కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఎనీ టీనేజర్కి ఏంటంటే అడ్వైజ్ ఇవ్వడం, ఇలా చేయకూడదు, అది చేయడం తప్పు అనేది వినడం వాళ్ళకి ఇష్టమే ఉండదు. కాబట్టి చాలా మాటికి ఇప్పుడు స్వామి బాల్ వికాస్ పిల్లలతో వాళ్ళకి నేర్పించేటప్పుడు స్టోరీ ఫార్మాట్లో అన్నీ ఏ విధంగా చెప్పారు, అదేవిధంగా నేను ఎగ్జాంపులరీగా ఫలానా జరిగింది, మా ఫ్రెండ్ లైఫ్లో ఇలా జరిగింది, అలా జరిగింది అండ్ వాట్ హ్యాపెండ్ అని ఒక స్టోరీ ఫార్మాట్లో క్రియేట్ చేసి, ఒక్కొక్కసారి నిజంగానే జరిగి ఉంటే అది జరిగింది అని చెప్తాను. జరగకపోయినా ఇఫ్ ఐ నో దట్ ఈ పాయింట్ మా పిల్లలకి చెప్పాలి, ఆ పాయింట్ చుట్టూ ఒక స్టోరీ క్రియేట్ చేసి వాట్ హ్యాపెన్ టుడే అని ఒక స్టోరీ క్రియేట్ చేసి అలా జరిగింది అండ్ సో నైస్ దట్ వీ హ్యావ్ స్వామీస్ వాల్యూ అండ్ మనం ఆ విధంగా చెయ్యట్లేదని చాలా ఇండైరెక్ట్గా చాలా సటిల్గా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ లక్కీలీ బికాజ్ వాళ్ళిద్దరు స్వామి స్కూల్లో చదివారు, చాలా మటుకి వాళ్ళకి అంతా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. పిల్లలిద్దరూ కాలేజ్ నుంచి రాగానే మీ బాక్సెస్ మీరే, స్కూల్ టిఫిన్ బాక్సెస్ ఉంటాయి కదా, అప్పటికప్పుడే తోమేసుకొని తిన్నాక ప్లేట్స్ ఎవరి ప్లేట్స్ వాళ్ళు తోముకోవాలి, మార్నింగ్ లేచిన వెంటనే ఎవరి బెడ్షీట్స్ వాళ్ళు ఫోల్డ్ చేసుకోండి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇది ఒక సెల్ఫ్ డిసిప్లిన్ స్కూల్లో ఇన్ని సంవత్సరాలు నేర్పించారు. ఇక్కడ వచ్చాక సర్వెంట్ ఉందని, ఆమె ఎలాగో చేసేస్తుందని ఆ అలవాటు పోకూడదు. సో అలా సెల్ఫ్ డిసిప్లిన్ చేయమని అంటే వాళ్ళకి చెప్పాను అండ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. మధ్యలో ఒకసారి మా అక్క వచ్చిందనమాట. తన పిల్లలతో మా ఇంటికి వచ్చి అదేంటి మీ అబ్బాయి గిన్నెలు తోమేస్తున్నాడు, అంటే టిఫిన్ బాక్స్ తోమేస్తున్నాడు, మీ పని మనిషి రాదా అని అడిగింది. లేదు వస్తుంది నెక్స్ట్ డే, కానీ బాక్స్ నెక్స్ట్ మార్నింగ్ తొందరగా వెళ్ళిపోవాలి కదా, పని మనిషి వచ్చి ముందే వెళ్ళిపోవాలి కాబట్టి తోమేసి పెట్టుకుంటా అంటే, అమ్మో ఎలా చేస్తున్నాడు మీ అబ్బాయి, మా పిల్లలు కూడా అది నేర్పించు అని చెప్పింది. అది నేను నేర్పిస్తే వచ్చింది కాదు, అది స్కూల్లో వాళ్ళకి ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుసు దట్ అంటే ఎర్లీ మార్నింగ్ పని మనిషి వచ్చే ముందే వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళ బాక్సెస్ వాళ్ళు తోముకోవాలి అని. సో ఆ ప్రిన్సిపల్ మేడం ఎవరో మా పిల్లల్ని కూడా ట్రైన్ చేయమని చెప్పవా అని చెప్పడం జరిగింది. సో ఇట్స్ లైక్ ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద స్కూల్ వేర్ స్వామి హ్యాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. స్కూల్లో పిల్లలకి ఎలా నేర్పించాలో స్వామి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి, ఆ స్కూల్లో వీళ్ళు చదివారు కాబట్టి నాకు 90% ఆఫ్ మై జాబ్ ఇస్ డన్. 10% ఆఫ్ ద ఛాలెంజ్ ఏంటంటే ఒక్కొక్కసారి వచ్చి కాలేజ్లో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఈ ఫెస్ట్ ఉంది, లేట్ వస్తాము, ఇలాంటివి ఉంటాయి. సో ఒక్క ట్రాక్ ఐ హ్యావ్ టు కీప్ అ ట్రాక్. లక్కీలీ మై నెట్వర్క్ ఈజ్ వెరీ బిగ్. కొంచెం వాళ్ళ స్కూల్ ఫాదర్స్ కానీ కాలేజ్ లెక్చరర్స్ కానీ వాళ్ళతో కొంచెం టచ్లో ఉంటాము. దట్ అంటే ఇంకొకటి, వీళ్ళు జాయిన్ అయిన కాలేజ్ కూడా చాలా డిసిప్లిన్. ఒక్కరోజు లేట్ అయినా మెసేజ్ వచ్చేస్తుంది, స్కూల్ లేట్ వచ్చారు లేదా రాలేదు, ఒంట్లో రాలేదు అంటే కూడా మెసేజ్ వస్తాయి, యువర్ చైల్డ్ ఇస్ నాట్ కమ్, హోప్ యువర్ అవేర్ ఆఫ్ ఇట్ అని కూడా మెసేజ్ వస్తుంటుంది. సో ఆ విధంగా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు. పేరెంట్స్ ఇక్కడ మన వైపు నుంచి కూడా వీఆర్ కీపింగ్ ట్రాక్, ఒకవేళ వాళ్ళు చేరారో లేదో వీ కీప్ ట్రాక్ ఆఫ్ దాట్. సో ఆ విధంగా బోత్ వేస్ ఇట్ హ్యాస్ టు బి డన్. అండ్ ఎప్పుడు కూడా నేను చాలాసార్లు ఆఫీస్ నుంచి వచ్చాక ఈరోజు ఆఫీస్లో ఏం జరిగింది, నేను చిన్నపిల్లలాగే వాళ్ళకి నరేట్ చేస్తాను, ఇలా జరిగింది అలా జరిగింది అని. ఒక మదర్ లాగా అడ్వైజింగ్ లా కాకుండా వాళ్ళ ఏజ్తో హౌ స్వామి ఆల్వేస్ ఎప్పుడు కూడా పిల్లలతో పిల్లల్లాగే ఉంటూ ఆడుతూ పాడుతున్నారు. లేకపోతే స్వామికి పిల్లలకి ఇంత అటాచ్మెంట్ ఎలా జరుగుతుంది? ఇట్స్ బికాస్ హీ నెవర్ బిహేవ్డ్ లైక్ గాడ్, హీ బిహేవ్డ్ లైక్ అ చైల్డ్ విత్ చిల్డ్రన్. సో అందుకే పిల్లలు అంత క్లోజ్గా స్వామితో ఆడుతూ పాడుతున్నారు. అదేవిధంగా నేను 100% చేయిస్తున్నానని కాదు, బట్ ప్రయత్నిస్తున్నాను దట్ ఆడుతూ పాడుతూ వాళ్ళ ఏజ్ లాగే బిహేవ్ చేయాలి, వాళ్ళలాగే అల్లరి చేస్తాను. మా పిల్లల కన్నా ఎక్కువ అల్లరి నేను చేస్తూ ఉంటాను. సో దే నో దట్ మదర్ ఈజ్ ఆల్సో నాటీ మదర్. ఆ విధంగా ఉంటే వాళ్ళు కూడా దే వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్. అదర్వైజ్ వాళ్ళు హైడ్ చేయడం. అబ్బాయి లాస్ట్ ఐ థింక్ మధ్యలో తనకి చిన్న యాక్సిడెంట్ అయ్యి 5 days కాలేజ్కి వెళ్ళలేదు. సో దాని తర్వాత కాలేజ్కి వెళ్ళినప్పుడు దర్ ఇస్ అ లాట్ టు కవర్ అప్ అండ్ ఆల్. సో కొంచెం ఆ నెక్స్ట్ యూనిట్ టెస్ట్లో కొంచెం మార్క్స్ తగ్గాయి. హీఈస్ ఆల్వేస్ టాప్ 3లో ఉంటాడు. కొంచెం మార్క్స్ తగ్గాయి అనమాట. తగ్గినప్పుడు క్లాస్మేట్స్ అంటే అయ్యో మీ మదర్ ఇప్పుడు షౌట్ చేస్తారేమో, అరుస్తారేమో, నీకు తక్కువ మార్క్స్ వచ్చాయి కదా, ఇంట్లో తిట్లు పడతాయేమో, షంటింగ్స్ పడతాయేమో అంటే మా అబ్బాయి అన్నాడు లేదు మా అమ్మ అలా ఏం అరవరు అంటే, లేదు తక్కువ మార్క్స్ వచ్చాయి ఏం చెప్పారా అంటే, లేదేం చెప్పరు అన్నాడు. అదేంటి అంటే నో షీఈ్ ఓకే విత్ ఇట్. సో బికాజ్ మై చిల్డ్రన్ నో దట్ వాల్యూస్ కాంప్రమైజ్ చేస్తే నేను ఒప్పుకోను, కానీ మార్క్స్ తక్కువ వస్తే మాత్రం నేనేం చెప్పను. సో దే వర్ వెరీ సర్ప్రైజ్ హౌ ఒక మదర్ ఇంత నార్మల్గా ఎలా ఉంటారు, అరవకుండా ఎలా ఉంటారు అని. సో దాంతో నాకేం అనిపిస్తుంది అంటే చాలా మటుకి పేరెంట్సే
ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు. మార్క్స్ తక్కువ వచ్చిందని రియాక్ట్ అవుతున్నారు, కానీ వాల్యూస్ పోయాయని రియాక్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మార్క్స్ రాకపోయినా పర్వాలేదు, ఆర్ యూ డిసిప్లిన్, ఆర్ యూ ఫాలోయింగ్ స్వామిస్ టీచింగ్స్, ఇవి ఎక్కువ ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి చెప్తే కనుక మార్క్స్ రాకపోయినా గ్రాడ్యువల్లీ ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది. కానీ వాల్యూస్ పోతే మాత్రం అది మళ్ళీ నేర్పించడం చాలా ఛాలెంజింగ్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. చాలా బాగా చెప్పారు అనామిక గారు. ఇది మనకందరికీ ఉన్న అతిపెద్ద సవాల్ ఇప్పుడు, మదర్స్ ఆఫ్ టీన్స్కి. మరి చివరిగా ప్రతి ఒక్కరికి స్వామితో 1-on-1 కనెక్షన్ ఉంటుంది. స్వామితో మీరు ఈ కనెక్ట్ని ఏ విధంగా ఏర్పరచుకున్నారు, ఇప్పుడు కూడా డే టు డే లైఫ్లో దాన్ని ఏ రకంగా ఫాలో అవుతున్నారు చెప్తారా? నిజంగానే చాలా పర్సనల్ క్వశ్చన్. బట్ నేను ఇందాక చెప్పినట్టు నా 1-on-1 ఎలా అంటే, బికాజ్ ఒకటి నేను అనుకుంటున్నప్పుడు అది జరగకపోతే పక్కా ఛాలెంజే. బట్ దెన్ సరే స్వామి ఈ ఛాలెంజ్ కూడా ఇచ్చేవా, నెక్స్ట్ ఇది కూడా స్టార్ట్ చేసేవా స్వామి. సో ఫర్ మీ ఇట్స్ లైక్, ఓహో స్వామి నెక్స్ట్ ఛాలెంజ్ ఇదా, నెక్స్ట్ ఈరోజు ఏంటి అని ఆ టర్మ్లో నేను మాట్లాడుతూ ఉంటాను. అండ్ ఎలా అంటే ఎవ్రీ డే ఐ ట్రీట్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. ఒక ఫ్రెండ్లీ వేలో పోర్ అవుట్ ఎవ్రీథింగ్. ఏదైనా చెప్పేది ఉంటే కనుక ఐ పోర్ అవుట్. లైక్ మార్నింగ్ ఆఫ్టర్ బాత్ ఐ సిట్ స్వామి ఫోటో దగ్గర కూర్చున్నప్పుడు, దిస్ ఇస్ వాట్ లైక్ స్వామి ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా చెప్పింది, లైక్ ఐ హ్యావ్ టు ఎవ్రీథింగ్ జరిగిందంతా స్వామికి చెప్పేస్తూ ఉంటాను. అండ్ దెర్ ఆర్ సమ్ డేస్ వెన్ ఐమ్ వెరీ అప్సెట్, అసలు మాట్లాడను, దీపం కూడా వెలిగించను, నేను నీ దగ్గర రాను అని అంత గొప్ప మా అబ్బాయికి చెప్తాను, నువ్వు వెలిగించేస్తే నేను దీపం వెలిగించనని. సో స్వామి ఆల్సో నోస్ దట్ ఐఎమ్ అప్సెట్ అండ్ ఆల్. అలాంటి టైంలో లైక్ దట్స్ మై 1-on-1 విత్ స్వామి. ఐ ఫైట్ విత్ హిమ్, ఐ డిస్కస్ విత్ హిమ్, డిస్కస్ చేస్తాను, ఫైట్ చేస్తాను, అండ్ మనసులో ఉన్నది ఐ పోర్ అవుట్ టు హిమ్ అండ్ ఐ డిపెండ్ ఆన్ హిమ్. ఐ కంప్లీట్లీ ట్రస్ట్ హిమ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఐ కెన్ జస్ట్ లెట్ గో, ఐ కెన్ జస్ట్ అవాయిడ్ స్వామి కదా. బట్ ఈవెన్ దెన్ గాడ్స్ రూమ్కి వెళ్ళి ఫైటింగ్ చేస్తాను. సో హీ నోస్ దట్ ట్రస్ట్ హిమ్ సో మచ్ దట్ ఐ కెన్ ఫైట్ విత్ హిమ్. ఆ లిబర్టీ కూడా తీసుకుంటాను, అండ్ ఆ లిబర్టీ క్లోజ్ ఉన్న వాళ్ళతోనే తీసుకుంటాము. సో ఐఎమ్ లైక్ ఫర్ ఎవ్రీథింగ్ హీ ఈజ్ దేర్, అలా ఉంటుంది. సో మై 1-on-1 విత్ స్వామి, దానికి ఏ వర్డ్ చెప్పాలో, ఆ ఇంటిమేసీని ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా నాకు తెలీదు, దాన్ని ఏ టర్మ్ ఇవ్వాలో కూడా తెలీదు. బట్ ఇట్స్ లైక్ ఎవ్రీ థాట్, స్వామి ఇప్పుడు ఇలా జరుగుతున్నది, ఐఎమ్ ఫైటింగ్ విత్ మై బాస్ ఆల్సో, స్వామి ఐ ఫాట్ విత్ మై బాస్, స్వామి ఇలా జరిగింది స్వామి, నాకు తెలియదు స్వామి, యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్, అండ్ ఎవ్రీథింగ్. ఐ ప్రాబబ్లీ దీన్ని ఐ జస్ట్ డెడికేటెడ్ ఆఫ్ టు స్వామి. ఇలా జరిగింది నువ్వు చూసుకో స్వామి, ఇలా జరిగింది స్వామి నువ్వు చూసుకో స్వామి అని. సో ఇట్స్ లైక్ ఆన్ అ డైలీ బేసిస్ ఐ టాక్ టు స్వామి, మాట్లాడుతుంటాను, అండ్ దెన్ ద రెస్ట్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్, అలా ఉంటుంది. ఎంతో ముఖ్యమైన విషయాలను మాకందరికీ అర్థమయ్యేలాగా చక్కగా వివరించి చెప్పారు. స్వామి దివ్యోపన్యాసాల్లో ఎన్నోసార్లు మనం విన్నాము, తస్మై నమః కర్మణే, అంటే నువ్వు చేసే కర్మకి నమస్కరించు అని చెప్తారు. దాన్ని మీరు నిత్య జీవితంలో ఇలా పాటిస్తున్నారు అంటే, ప్రతి కర్మను, ప్రతి యాక్ట్ను, ఎవ్రీథింగ్ ఈజ్ డెడికేటెడ్ టు గాడ్. ఆ పదంలో మీరు స్వామితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలో మీకు కలిగిన అనుభవాలను, మీరు నేర్చుకున్న పాఠాలను మాతో పంచుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. రేడియో సాయి తరఫున, మా శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు. సాయిరామ్. సాయిరామ్. ఇప్పుడు కూడాను అనేక మంది సుతనులు చాలా ఉంటున్నారు, పవిత్రమైన హృదయం ఇంకనూ ఉంటున్నారు. ఉద్యోగములు చేసుకుంటూ కూడాను తమ గృహకృత్యములందు ఏ విధమైన లోటు లేకుండా ఉండడానికి తగిన కృషి చేస్తున్నారు. వీళ్ళకు కూడాను తగినటువంటి ఒక స్వాతంత్రాన్ని ఇవ్వతూ రావాలి. అనగా దేనికోసం? ఇల్లును అభివృద్ధి పరిచే కోసమని, పేరు ప్రతిష్టను నిలబెట్టే కోసమని, ధర్మాన్ని స్థాపించే కోసమని, సత్యాన్ని ప్రచారం చేసే కోసమని ఈ స్వాతంత్రాన్ని ఇవ్వాలి. కనుక ప్రతి స్త్రీ కూడాను దీంతో తగినటువంటి ఆదర్శాన్ని చూపించాలి. చక్కగా చదువుకోవచ్చును, డిగ్రీలు తీసుకోవచ్చును, ఉద్యోగాలు చేయవచ్చును, దానికి తగినటువంటి ఒక అవకాశం అందించవచ్చును, పాలిటిక్స్ లో చేరవచ్చును, తప్పు లేదు. కానీ తన గృహమును ఆధారం చేసుకుని మిగతావన్నీ చూసుకోవాలి. ఈ గృహమే పెద్ద ఆధార సమస్య. ఇల్లును వదిలి ఇంక ఏమి చేసినప్పటికీ దీంట్లో పేరు ప్రతిష్టలు ఏమాత్రం ఉండవు. కనుక గృహస్థ ధర్మాన్ని పాటించి పిల్లలను ఆదర్శవంతమైనటువంటి జీవులుగా, పౌరులుగా తీర్చిదిద్దడానికి స్త్రీలే చాలా ఇంపార్టెంట్. శ్రీమతి అనామిక స్వామి చూపిన బాటలో నడుస్తూ ఇటు కుటుంబ బాధ్యతలను, అటు బాధ్యతాయుతమైన ఉద్యోగ నిర్వహణను ఎంతో ఓర్పుగా, నేర్పుగా సమన్వయించుకుంటున్నారు. స్వామి మెచ్చేటట్లు విలువలతో కూడిన జీవనం సాగిస్తూ మనందరికీ ఆదర్శంగా నిలిచారు.